SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. మొదటి నుంచి కూడా రాజు గారు కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్మే నిర్మాతల్లో చాలా తక్కువ మంది నిర్మాతలు రాజు గారు ఒకరు. అంటే ఈ సినిమా దిల్ రాజు బ్యానర్లోనే చేయాలి, దిల్ రాజే తీయాలి అన్నంత ఇన్స్పైర్ చేసిన అంశం ఏంటి అసలు? ఈ కథ వేణు శ్రీరామ్ గారు చెప్పినట్టు ఇప్పటి వరకు అన్న చెల్లెళ్ళు అక్క ఇలాంటి కథలు వచ్చినాయి సార్. అంటే ఇందులో సంథింగ్ స్పెషల్. టోటల్ ఈజ్ అ డిఫరెంట్ ఫిలిం ఇది. అన్న తమ్ముడు అక్క స్టోరీ బేస్ అయినా దీనికి డైరెక్టర్ ఇప్పుడు ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత డైరెక్టర్ చేస్తున్న సినిమా. సో శ్రీరామ్ వేణుకి, సో వేణుకి కూడా చాలా ఇంపార్టెంట్ ఫిలిం. సో వేణు చాలా జాగ్రత్తగా ఈ సినిమాని థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఎలా చూపించాలనే దాని గురించి 150 days ఈ సినిమా షూట్ చేశాడు. అంటే జాగ్రత్తగా షూట్ చేశాడు. అంటే ఆ షార్ట్స్ ఎలా కావాలి ఏంటి. 80% సినిమా ఫారెస్ట్లో ఉంటుంది. అంటే లైట్ కోఆపరేషన్ ఉండదు. నైట్లో షూటింగ్ ఉంది. నైట్లో షూటింగ్ ఉన్నప్పుడు ఆ లైట్ సెటప్ ఇట్లా చాలా హోంవర్క్ చేస్తూ వాళ్ళు చేశారు. ఆల్మోస్ట్ వి స్పెండెడ్ 75 crores బడ్జెట్ ఈ సినిమాకి. 35 crores ఈజ్ ఫర్ మేకింగే. ఓకే, 35 crores మేకింగ్ మీద ఎక్కువ స్పెండ్ చేసాం. అలాగే లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ 2 hours 25 minutesలో చిన్నగా పెద్దగా చూస్తే 2 గంటలు సినిమా విఎఫ్ఎక్స్లోనే ఉంటుంది. అంటే చిన్న షాట్ కావచ్చు, పెద్ద షాట్ కావచ్చు అట్లా చూస్తే. సో ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఒక కొత్త అప్రోచ్ ఈ సినిమా. మా బ్యానర్లో అయితే ఇంతకుముందు వచ్చినట్టు ఏ సినిమాతో దీన్ని పోల్చలేము. ఒక ఎక్స్పీరియన్స్ ఫిలిం. పోతే ఇప్పటి వరకు రాని రిలేషన్ మా బ్యానర్లో వచ్చిన దాంట్లో నాన్న కొడుకు బొమ్మరిల్లు కావచ్చు, శతమానం భవతి 3 generations కావచ్చు, బలగం 3 generations మీద, అలాగే సీతమ్మ వాకిట్లో బ్రదర్స్ మీద, ఇట్లా అన్ని ఎమోషన్స్ టచ్ అయినాయి. వేణు తీసిన ఎంసీఏ మరిది వదిన మీద. సో ఫస్ట్ టైం ఒక తమ్ముడు అక్క స్టోరీ మా బ్యానర్లు ఇప్పటి వరకు రాలేదు. సో తమ్ముడు అక్క మీద ఒక డిఫరెంట్ అప్రోచ్గా ఉండే ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం ఇది. అండ్ విత్ వాళ్ళ ఎమోషన్ ఉంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా. అంటే మామూలుగా ఇది ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్గా టార్గెట్ చేసిన సినిమా ఇది. నాట్ ఓన్లీ ఫ్యామిలీ, ఈ సినిమా చిన్నపిల్లలకి, ఫ్యామిలీస్కి, మాస్కి, యూత్ కూడా లైక్ చేస్తారు. ఫ్యామిలీ, సో ఇది అందరికీ నచ్చే సినిమా. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంటే దాంట్లో కాంబో పిల్లలు కూడా వచ్చేస్తారు సార్, కిడ్స్ కూడా అందరూ వచ్చేస్తారు. అంటే ఇలాంటి సినిమాకి, అంటే ఒక ఎమోషన్స్తో క్యారీ అయ్యే సినిమాకి టెక్నికల్గా కూడా అంత సౌండ్గా ఉండాలి, టెక్నికల్గా కూడా ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అంటే అంత పర్టికులర్గా ఉండడానికి కారణం ఏంటి సార్ ఈ సినిమా విషయం? అదే అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత నార్మల్ సినిమాలు థియేటర్లో ఆడియన్స్ ఎగ్జైట్ అవ్వట్లేదు. సో వేణు నాకు చెప్పినప్పుడు కూడా సార్ ఈ సినిమాని ఇలా తీద్దాం అనుకుంటున్నాను, ఇలా చేసినప్పుడే మనం ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతామని. అంటే ఎగ్జాంపుల్ నాకు ఖైదీ తమిళ్ కార్తీ సినిమా, అలాగే విరూపాక్ష సాయిధరం తేజ్తో చేసినాయి. అవి 2 థియేటర్లో వాళ్ళు తీసుకున్న థీమ్లో నుంచి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. సో ఎగ్జాంపుల్ అలా తమ్ముడు అలా ఒక ఎక్స్పీరియన్స్ త్రూఅవుట్ టెంపోలో ఉంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో దీనికి కావాల్సిన టెక్నికల్ వాల్యూస్ అన్నీ చేస్తూ ఆ విఎఫ్ఎక్స్లు కానీ సౌండ్ కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. సార్ వేణు శ్రీరామ్ గారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచే డైరెక్టర్గా పరిచయం అయ్యాడు. దాని తర్వాత 2వ సినిమా ఎంసీఏ మన బ్యానర్లో చేశాడు, 3వ సినిమా వకీల్ సాబ్ చేశాడు, ఇప్పుడు ఈ సినిమా సార్. అంటే కంటిన్యూగా ఆ డైరెక్టర్, అంటే వేణు శ్రీరామ్ అనే డైరెక్టర్ బయట చేయకుండా ఓన్లీ వెంకటేశ్వర క్రియేషన్స్లోనే చేస్తున్నాడు. అంటే ఇచ్చిన కంఫర్ట్స్ అలాంటియా? అంటే బేసిక్గా డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఒక వేవ్ లెంత్ ఉండాలి, అది నేను నమ్ముతాను. నాతో పనిచేస్తున్న డైరెక్టర్స్, నంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్న డైరెక్టర్ ఇప్పుడు అనిల్ రావిపూడి ఇన్ని సినిమాలు చేశాడు అంటే మాకు ఒక వేవ్ లెంత్. అలాగే వంశీ పైడిపల్లి ఆల్మోస్ట్ అన్ని ఫిలిమ్స్ ఇక్కడే చేశాడు, ఒక ఊపిరి తప్పితే ఒక వేవ్ లెంత్. అంటే అలాగే శ్రీరామ్ వేణు ఇది 4వ సినిమా. వేవ్ లెంత్ అంటే ఒక డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి డైరెక్టర్ ఏం కోరుకుంటున్నాడు అనేది నాకు అర్థం అవ్వాలి. అరే రాజుగారు అయితే ఇక మేము అడిగింది చెప్పగానే ఓకే ఇది వర్క్ ఇది అవుతుంది కాదు అనేది మాట్లాడతాడు. అలాగే వాళ్ళ దాంట్లో కూడా నేను అలాగే చెప్తాను. స్క్రిప్ట్ విన్నప్పుడు లేదు నాకు ఇది ఎక్కడ నచ్చట్లేదు, ఒకసారి ఏదో రాంగ్ వెళ్తున్నట్టుంది, చెక్ చేసుకోండి అంటే ఇప్పుడు నేను చెప్పిన డైరెక్టర్లు అందరూ చెక్ చేసుకుంటారు. రాజుగారు అంటున్నారు ఏంటి ఒకసారి చూద్దామని. అలాగే ఎడిటింగ్ రూమ్లో నాకు ఎక్కడైనా అనిపిస్తే ఇక్కడ లెంత్ అనిపిస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి కనెక్ట్ అవ్వట్లేదు, ఇప్పుడు ఎమోషన్ కనెక్ట్ అవ్వట్లేదు, లేకుంటే ఇక్కడ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, ఇవన్నీ నాకు అనిపించినాయి అని చెప్తే వాళ్ళు నోట్ చేసుకుంటే వాళ్ళు వర్క్. ఇవన్నీ వేవ్ లెంత్. ఓన్లీ సినిమా కథ చెప్పడము, సినిమా తీయడమే కాదు. ఇవన్నీ కుదిరితేనే ఒక రైట్ అవుట్పుట్ వచ్చినప్పుడు దాన్ని అందరం కలిసి ఎంజాయ్ చేయగలుగుతాం.
అంటే అనుకున్న బడ్జెట్లో కాకపోవటానికి రీజన్ అంటే ఏమిటి? అంటే నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ పెరగటమా? అంటే ఎందువల్ల? అంటే క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకపోవడం. ఈ సినిమా బేసిక్గా ఈ సినిమా క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు. ఎందుకంటే ఈ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి కాబట్టి 360 డిగ్రీస్ ఈ సినిమాకి సౌండ్ విజువల్స్ సాలిడ్గా ఉండాల్సిందే, అండ్ యాక్షన్లో సంథింగ్ డిఫరెంట్ ఉండాల్సిందే. అవన్నీ అచీవ్ చేశాడు డైరెక్టర్. దానికి తోడు డిలే అవుతూ వచ్చింది. డిలే అవ్వడం వల్ల కొంచెం బడ్జెట్ పెరగడం సర్వసాధారణం. ఎప్పుడో లాస్ట్ ఇయర్లో రిలీజ్ అనుకున్నాము. సో నితిన్ది ఇంకొక సినిమా రాబిన్హుడ్ రావడం, వాళ్ళు ముందు రిలీజ్ చేస్తామని అడగడము, సో వాళ్ళు చేసుకోవడం వల్ల మళ్ళీ మేము ఒక 3-4 మంత్స్ వెనకకి జరగాల్సి వచ్చింది. దాని తర్వాత వద్దామనుకుంటే ఓటీటీ వాళ్ళు ఇప్పుడు అగ్రిమెంట్ అయినప్పుడే వాళ్ళు ఒక డేట్ అడుగుతున్నారు. ఏ డేట్లో మీరు చేస్తారు, ఆ డేట్ మాకు లాక్ చేసి ఇవ్వండి, వాళ్ళ నెక్స్ట్ సినిమాలు వాళ్ళు ఆల్టర్నేట్ సెట్ చేసుకోవటానికి. ఇవన్నీ రీజన్స్ సినిమాలు డిలే అవ్వటానికి. ఓకే, అంటే ఓటీటీ వాళ్ళు ఇచ్చిన డేట్తోనే మనం కూడా వస్తున్నాం అంతే. కంపల్సరీ ఇప్పుడు అంటే అందరికీ అది తప్పదా సార్? అది అందరికీ తప్పదు. ఇప్పుడు మన రిలీజ్ డేట్కి వెళ్ళి వాళ్ళ స్ట్రీమింగ్ డేట్ అడుగుతారు. అంటే ఒక నెలలో వాళ్ళు 2-3 సినిమాలు చేయరు, మనం చేసుకోవచ్చు. ఎందుకు ఓటీటీ వాళ్ళకి ఎవ్రీ మంత్ వాళ్ళకి ఒక ఫిలిం కావాలి, దాన్ని బేస్ చేసుకొని చేస్తారు. ఓకే, అంటే సినిమా ఓటీటీ చేతుల్లోకి వెళ్ళిపోయింది అనే అంటే అలా అనుకోవచ్చా? అంటే వాళ్ళే రిలీజ్ డేట్లు ఫిక్స్ ఓటీటీ చేతులకు వెళ్ళిందని చెప్పలేమంటే. ఇప్పుడు సితారే జమీన్ పర్ ఉంది, అమీర్ ఖాన్ గారు నేను ఓటీటీకి ఇవ్వను, నేను థియేటర్కి రిలీజ్ చేస్తాను, రిలీజ్ చేశాడు కదా. అంటే మన మైండ్ సెట్ పోతే ఇప్పుడున్న పరిస్థితిలో థియేటర్కి ఫుట్ఫాల్ అనేది పెంచాల్సిన బాధ్యత మా అందరిపై ఉంది. దాని సైడ్ ఫోకస్ చేసినప్పుడు అన్నీ మారుతూ వస్తాయి, ఈక్వేషన్స్ అండ్ ఎకానమిక్స్ మారుతూ వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 10 కోట్లకు కొంటున్న ఓటీటీ రైట్స్, అప్పుడు వాళ్ళు 5 కోట్లు ఇవ్వచ్చు. బట్ 5 కోట్లు ఇచ్చినా 5 కోట్లు నష్టపోయినా 5 కోట్లు మనం థియేటర్కల్ రెవెన్యూకి వెళ్ళి తెచ్చుకోవచ్చు. సో థియేటర్కల్ ఫుట్ఫాల్ పెరగాలంటే అందరికీ ఒకటి రావాల్సిందే. ఎప్పుడు ఒకరి చేతిలో ఒక సినిమా వెళ్ళదు. సరే, ఈ సినిమా సింగిల్ స్క్రీన్స్కి ఎలాంటి ఫీడ్ ఇవ్వబోతుంది? అంటే చాలా రోజుల తర్వాత ఒక మాస్ ఎంటర్టైనర్ రాబోతుంది. మాస్ యాక్షన్ థ్రిల్లర్ కానీ, సెంటిమెంట్ కానీ, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అంటే కొన్ని సినిమాలు కొన్ని మల్టీప్లెక్స్కి మాత్రమే పరిమితం అవుతున్నాయి. నో, ఇది యూనివర్సల్ ఫిలిం. ఏబిసి సింగిల్ స్క్రీన్సే కాదు, డిస్ట్రిక్ట్స్లో కానీ, బి సెంటర్స్లో కానీ, సి సెంటర్లో కూడా క్లియర్గా అర్థమయ్యే ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం. అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ అనేది యూనివర్సల్ ఎమోషన్. అంటే ఇప్పుడు చాలా చోట్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్నాయి. ఎక్కువ సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ ఫంక్షన్ హాల్గా మారిపోతున్నాయి. ఇలా అంటున్నారు సార్. ఇలా అంటే కొన్ని సినిమాలు మళ్ళీ సింగిల్ స్క్రీన్కి పూర్వవైభవం తీసుకొస్తాయి అన్నట్లు. ఇది అలాంటి కోవలకు చెందుతుంది. డెఫినెట్గా ఇప్పుడు థియేటర్కి ఆడియన్స్ను తీసుకురాగలిగితే సో ఇలాంటి సినిమా ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఆడియన్స్. ఇప్పుడు మా ఛాలెంజ్ అంటే అదే. ఓకే, తమ్ముడు సినిమా నేను ఫ్రైడే రోజు ఎన్ని థియేటర్లు ఫుల్ చేయగలుగుతా అనేది నా ఛాలెంజ్. వరల్డ్ వైడ్గా నేను ఎన్ని థియేటర్లు ఫుల్ చేయగలుగుతాను, ఫుల్ చేసిన వర్క్ అయినట్టే. ఓకే, ఎందుకంటే వన్స్ ఆడియన్స్ థియేటర్కి వస్తే ఈ సినిమా ఎక్స్పీరియన్స్తో బయటకు వచ్చినప్పుడు ఒక వావ్ అనే ఫ్యాక్టర్తో బయటకు వస్తాడు. చాలా మూమెంట్స్ అంటే ఒక సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ గుడ్ వెళ్తూ గుడ్ ఇంటర్వెల్ ఒక హై ఇచ్చిన తర్వాత సెకండ్ హాఫ్లో 45-50 మినిట్స్ థియేటర్ ఇలా వైబ్లో ఉంటుందని నేను నమ్ముతున్నాను.